ఏమైనా సిగ్గుశరం ఉన్నదిరా మీకేమన్నా బీజేపీ నాయకులారా? ఎలాంటిది ఏమన్నా ఉన్నదా? ఏదైనా ఉంటే నిజంగా చేయండి. సనాతన ధర్మం అంటారు, మేమే హిందువులం అంటాడు. ఒక్కడు నా హిందూ పండుగ చేయడు, ఒక్కడు నా హిందూకు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి హిందూ పండుగ చేయలేని సన్నాసులు మీరు బీజేపీ నాయకులు. మేము గట్టిగా చెప్తాం, మేము హిందువులం, ఫస్ట్ హిందువులం మేమే. మల్కాజ్గిరిలో మేము పండుగలు చేస్తాం, లక్షల ఖర్చులు పెట్టి పండుగలు చేస్తాం. ఏ ఒక్క బీజేపీ నాయకుడైనా మల్కాజ్గిరిలో ఒక హిందూ పండుగ చేస్తాడా? మీరెట్లా అవుతారా హిందువులు? హిందువుని అడ్డం పెట్టుకొని, హిందూ జెండాలను అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించే నాయకులు మీరు బీజేపీ నాయకులు. శివాల మీద పేలాలు ఏరుకునే మీరు లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి ముందు వరదలు వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వము బాధితునికి ఇవ్వమని చెప్తే 5,000 వంచుకున్న మీరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త గురించి మాట్లాడుతున్నారు. మీరు సాయంత్రం అయితే మందు తాగుతుందని తెలిసి నాకు, కానీ ఆ రోజు మీరు ప్రెస్ మీట్ ఇచ్చే ముందు కూడా మందు తాగిరని చెప్పేసి మీ మాటలలో తెలుస్తుంది. పండుగలు చేస్తే మల్కాజ్గిరిలో మీ తప్ప ఎవరు చేయడా? అంటే మీ సొంత ఖర్చులు పెట్టుకొని మీ ఫ్లెక్సీలు వేసుకుంటే ఇక మీరు పండుగలు చేసుకున్నట్టే, లేకపోతే మల్కాజ్గిరిలో పండుగలు అనేదే జరిగాయా? సనాతన ధర్మం జోలిక, సనాతన ధర్మం అడ్డు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ 500 సంవత్సరాలు ఏం దిగిరే వల్ల గతంలో ఉన్న ప్రభుత్వాలు రామ మందిర నిర్మాణం మీద భారతీయ జనతా పార్టీ ఇదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేసింది. భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. అది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్. సిగ్గుపడాలి. ఇన్ని రోజులు ఎప్పుడు కలిసినా అన్నాన్ని పిలుచుకునే మర్యాదను కోల్పోయినావా ఈరోజు నువ్వు? శరీరం పెరిగితే కాదనా ఆలోచన, బుద్ధి పెరగాలి. 10 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 10 సంవత్సరాలు కార్పొరేటర్ ఉన్నావు. రాబోయే తరానికి ఏ విధంగా ఆదర్శంగా నిలబడతావు?